ఎలక్షన్స్ లో ఉంటాయి. ఈ ఎలక్షన్ లో స్పెషాలిటీ 50% ఓట్స్ తెచ్చేయడం అంటే ట్రూ డెమోక్రసీ అనమాట. మామూలుగా పూర్వం ఏ పార్టీ కాదు, మోడీ గారు అక్కడ అన్ని సీట్లు వచ్చినా సరే 50% మీకు రాలా. ఆ పర్మిటేషన్ కాంబినేషన్ లో ఎవరికైతే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయో ఒక్కసారి వాళ్ళకే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్లు వస్తాయి. మొన్న మధ్యప్రదేశ్ లోనో ఛత్తీస్గఢ్ లోనో అది కూడా జరగల. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చిన వాళ్ళకన్నా తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ ఇక్కడ 50% ఓటు 151 సీట్స్ అంటే కరెక్ట్ గా రెండు కూడా కరెక్ట్ క్లిక్ అయ్యాయి. దీన్ని మించి నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి జరిగిందిట పార్టీ 6 లో అనుకుంటాను. బొబ్బిల్ రాజా అందరూ ఓడిపోయారు. జస్టిస్ పార్టీ 6 మొత్తం రాజాలు ఎంతమంది అయితే మన స్టేట్ లో ఉన్నారో అందరు రాజాలు ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. ఈసారి విచిత్రం చూస్తే ఉత్తరాంధ్రలో పెద్ద పెద్ద రాజాలు విజయనగరం రాజా, బొబ్బిల్ రాజా, కురుపాం రాజా ముగ్గురు కలిసిపోయారు. కానీ ముగ్గురు ఓడిపోయారు. ఇటేపు కేఈ కృష్ణమూర్తి కోట్ల కుటుంబం నాకు తెలిసి నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి 2 కుటుంబాలకి శత్రుత్వమే, రాజకీయ శత్రుత్వం. ఆ 2 కలిసిపోయాయి, ఇద్దరు ఓడిపోయారు. అలాగే కడపలో ఆదినారాయణ రెడ్డి, రామ్ సుబ్బారెడ్డి ఇద్దరు వర్గాల్ని కలిపేశారు. ఒకళ్ళు ఎంపీకి ఒకళ్ళు ఎమ్మెల్యేకి పెట్టారు, ఇద్దరు ఓడిపోయారు. ఇక్కడ మనకి బాగా తెలుసున్నది మొగవీటి రంగా కుటుంబం, దేవినేని నెహ్రూ కుటుంబం. వాళ్ళ కుటుంబాలు కలిసిపోయి అయినా ఓడిపోయారు. అంటే ఒక పబ్లిక్ దాంట్లో ఆ ఊర్లో ఇద్దరు కలిస్తే కట్టం లేదురా అనేటువంటి ఏదైతే ఉంటుందో పబ్లిక్ అది తప్పు అని నిరూపించింది. పబ్లిక్ మనం అందరం ఎవరైతే వీళ్ళు పెద్ద నాయకులు రా, వీళ్ళ వెనకాల చాలా బలం ఉందని అనుకుంటామో అది కాదబ్బాయి, బలం మేము మారామంటే మీ బలం పోతుంది అనేటువంటి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. ఇవన్నీ కూడా కేవలం చంద్రబాబు నాయుడు మీద నెగిటివ్ ఓటు తోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడంటే నేను ఒప్పుకోను. నెగిటివ్ ఓటుతో వచ్చేవాళ్ళు ఇంత మెజార్టీతో రారు. దీంట్లో నెగిటివ్ ఓటు ఎంత % ఉందో పాజిటివ్ ఓటు మాకేదో చేస్తాడు అన్న పాజిటివ్ ఓటు కూడా అంతే పర్సెంటేజ్ ఉంది. సో పాజిటివ్ ఓటు తోటి వచ్చినటువంటి ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. హిట్ పిక్చర్ రా అనుకుని అన్న సినిమా కొంచెం తేడా వచ్చినా అబ్బాయి బాగాలేదని అంటారు. అదే ఫెయిల్యూర్ సినిమా అనుకున్నది కొంచెం బాగున్నా చాలా బాగుందని అంటారు. ఇది పబ్లిక్ సైకిల్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా దాన్ని ప్రజలు చాలా పెద్ద తప్పు కింద చూస్తారు. చాలా జాగ్రత్తగా అడవలసినటువంటి ప్రభుత్వం ఇది. బిగినింగ్ చాలా బాగుంది. నిన్న ప్రెస్ మీట్లు చూసిన తర్వాత బిగినింగ్ చాలా బాగుంది. అన్నిటికన్నా కరప్షన్ ఫ్రీ అని ఏదైతే చెప్పారో దానికి నేను ఇంతకు ముందే ఏడాది క్రితమే మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. మొత్తం గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఇంటర్నెట్ లో పెట్టేయండి, పబ్లిక్ డొమైన్ లో పెట్టేయండి. దానికి పాస్వర్డ్లు ఉంటాయి, ఓన్లీ ఆఫీసర్లు చూసుకునేలాగా. ఆ పాస్వర్డ్లు తీసేయండి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కమ్యూనికేషన్స్, అన్ని కరెస్పాండెన్స్లు అన్ని కూడా నెల తర్వాత ఎప్పుడో పెట్టేస్తున్నాం పలానా వెబ్సైట్ లో. డాష్ బోర్డ్ అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో దాన్ని నిజంగా డాష్ బోర్డ్ చేయండి. దాంట్లో పబ్లిక్ ఎవరు వెళ్ళినా సరే ఇమ్మీడియట్ అన్ని దొరుకుతాయి. కరప్షన్ ఆటోమేటిక్గా ఏ ఆఫీసర్ కూడా కరప్షన్ చేయడానికి అంగీకరించడం. ఈవేళ మనం పోలవరం గురించి ఒక ప్రశ్న వేసాం, రైట్ టు ఇన్ఫర్మేషన్. 30 రోజుల్లో వాళ్ళు సమాధానం ఇవ్వాలి. 29వ రోజున వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఈ పోలవరానికి సంబంధించినటువంటి ఆఫీసు ధవళేశ్వరంలో ఉంది, ధవళేశ్వరికి పంపించాం అని ఒక లెటర్ వచ్చింది. మళ్ళీ 29వ రోజున ధవళేశ్వరం నుంచి మీరు జిఆర్డీని అడిగారు, అందుకని మీరు జిఆర్డీకి పంపించడం జరిగింది అని ధవళేశ్వరం నుంచి రిప్లై వచ్చింది. మళ్ళీ 29వ రోజున ధవళేశ్వరం నుంచి నన్ను ఇంజనీరింగ్ వచ్చాను. 7 మమ్మల్ని పట్టుకున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. మనం అడిగింది చాలా చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేట్లు పెంచుతూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం, రేట్లు పెంచుతూ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలియజేసి తీసుకున్నారా? ఆ నిర్ణయం కేబినెట్ ముందు పెట్టి తీసుకున్నారా? ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ రాటిఫై చేశారా? ఇంతే మనం అడిగింది. దాన్ని తిప్పి 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 చివరికి చెప్పలేదు. మనకు కూడా ఇంకేమనిపిస్తుంటే వీళ్ళు వచ్చి మేము వినుకుంటా ఉన్నంటే మనకెందుకు లేదు. ఇదే కనుక జరిగినట్టుగా పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తామంటే
వద్దు, మీరు క్యాబినెట్ లో పెడితేనే నేను ఈ రేట్లు పెంచడానికి సంతకం పెడతాను. ఎందుకంటే సంతకాలు పెట్టేదంతా సెక్రటరీలు, చీఫ్ ఇంజనీర్లు ఇళ్ళే పెట్టాలి. అదో కార్యక్రమం ఆలోచించండి. మీకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ తో మాట్లాడి మీరు చెప్పినట్టు టోటల్ గా కరప్షన్ ఫ్రీ ఇవ్వాలంటే ఇదొక మార్గం. ఇంకొకటి, నేను ఒకసారి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారికి చెప్పాను, ప్రతి ఆఫీస్ ముందు ఆ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జీతాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతాలన్నీ బోర్డు పెట్టండి. ఇచ్చేది ప్రజలు కదా, ఆ లోపల పనిచేసేవాడు జీతానికి పనిచేస్తున్నాడు తప్ప మనకి మెహర్బానీకి పని చేయట్లేదా, మనకేం వాడు ఉపకారం చేయట్లేదు, వాడు డ్యూటీ వాడు చేస్తున్నాడని పబ్లిక్ వెళ్ళాలంటే ప్రతి చోట బోర్డు పెట్టండి బయట. ఆ బోర్డు మీద ఇదిగో ఈ లోపల ఉన్నటువంటి పలానా పెద్ద ఆఫీసర్ గారి జీతం ఎంత, రోజుకింత, నెలకింత, రోజుకింత, అటెండర్ గారికి నెలకింత, రోజుకింత అని వేయండి. వేసిన తర్వాత ప్రజల్లో తెలుస్తుంది ఈ డబ్బంతా మనం ఇస్తుందేరా అని. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి నచ్చింది, కానీ పక్కన ఉన్నటువంటి అధికారులు చెప్పారు, మొత్తం ఎంటైర్ అధికారులందరూ మనకు వ్యతిరేకమైపోతారండి, మొత్తం ఆఫీసర్లు అందరూ వ్యతిరేకమైపోతారు, బిగినింగ్ లోనే మనం ఇలాంటి పని చేస్తే చాలా ఇది వస్తుందని. రాజశేఖర రెడ్డి గారికి అయితే నచ్చింది. తప్పే ఉన్నాయా, ప్రభుత్వం చేద్దాం, ప్రజలు ఇస్తున్న చేద్దారు, డైరెక్ట్ గా అన్ని పెట్టచ్చు కదా, అది కూడా ఆలోచన చేయండి. ప్రజలకి ఆ ప్రభుత్వ అధికారి ఎవడన్నాడో, ప్రభుత్వ ఆఫీస్ ఏదైతుందో ఇది నాది అనే ఫీలింగ్ కామన్ పబ్లిక్ కి కలిగిన రోజున కరప్షన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? కేరళలో ఉంది, ఎక్కడో కాదు, కేరళలో ఒకసారి చూడండి ఎలా నడుస్తుందో. కేరళలో బోర్డు గీట్లు ఏం పెట్టరు, కానీ కేరళలో ఎవడో కూడా రూపాయలు లంచం ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఎందుకు ఇవ్వాలి లంచం? అసలు మామూలుగా ఆఫీస్కే వెళ్ళవు, లెటర్ రాస్తాడు ఆఫీస్కి, ఎప్పుడే రాకపోతే వెంటనే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒప్పుకోరు. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టు రెండు స్ట్రాంగ్, రెండు పార్టీలు ఆనెస్ట్ గానే ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్ ఎవడైతే వాడిని ఓడించేస్తారు ప్రజలు. మీకు అనేక సార్లు చెప్పాను, చీఫ్ మినిస్టర్ మీద, ఉమెన్ చాందీ మీద 80 లక్షల రూపాయల స్కామ్ కి ఫైరింగ్ అయ్యి నలుగురు చచ్చిపోయి గవర్నమెంట్ దిగిపోయే పరిస్థితి వచ్చింది. 80 లక్షలు. ఇక్కడ చిన్న ఒక గ్రామంలో చిన్న ఏదో పోస్ట్ లో ఉన్నాడు, సర్పంచ్ పోస్ట్ లేకపోతే కౌన్సిలర్, కార్పొరేటర్ మీద కూడా 80 లక్షలు అంటే సిగ్గుపడతాడు. ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఆరోపణలు చేస్తున్నారు నా మీద. ఇదే పెద్ద విదేశాల్లో చెప్పడంలో నేను పక్కనే ఉన్న రాష్ట్రం, ఒక కమిటీని పంపండి కేరళకి, కేరళలో ఏం జరుగుతుందో చూడండి, ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు అన్నారే 30 ఏళ్ళు పరిపాలించాలని, నాకని 30 ఏళ్ళు పరిపాలించాలనుకుంటే నిజమైన మార్గం ఇదే. 30 ఏళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఓటుకి 2000 ఇవ్వాలా, 1000 ఇవ్వాలా, దానికి ఎలా కలెక్షన్ చేయాలి అన్నటువంటి ట్రెడిషనల్ వేలో కనుక మూవ్ అయితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేక ఓడిపోరా, డబ్బులు ఇవ్వలేక ఓడిపోరా. మిమ్మల్ని నమ్మినట్టుగా చంద్రబాబు నాయుడిని నమ్మలేకపోయారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చుట్టూ సైకోపెన్స్ చేరిపోయారు, ముత్యాల ముగ్గులో కొడుతుంటాడు, రావు గోపాలరావు ఎవరైనా పొగిడితే పక్క నుంచి అలా మంత్రి కొడుతుంటాడు, బాపుగా పెట్టారు. సైకోఫెన్సీ అంటే అదే, మన చుట్టూ చేరి పబ్లిక్ ఏమనుకుంటారో మనకు కనపడకుండా పక్కనే మధ్యలో వాయిస్తుంటారు. ఏం చెప్పారండి, పట్టిసీమ మాట్లాడతావా నువ్వు, దా కృష్ణా జిల్లాకి రా, అక్కడికి వచ్చి మాట్లాడి రాళ్ళు ఇచ్చి పడతారు అని అన్నారు కదా నన్ను. చెప్పండి, వేళ పట్టిసీమ కృష్ణా డెల్టాలో ఎన్ని సీట్లు ఎక్కారు వీళ్ళు? కృష్ణా డెల్టాలో ఎక్కడైతే పట్టిసీమ వాటర్ వల్ల తడిసినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అందులో ఎన్ని సీట్లు ఎక్కారు వీళ్ళు? నాకు కనిపిస్తోంది గన్నవరంలో ఏదైనా 20% బాగా ఉందేమో, అదో సీట్ ఎక్కారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఒక ఊర్లో ఒక పెద్ద లంచ్ పెట్టుకుని, పట్టిసీమ నీరు వచ్చేస్తుంది లంచ్ పెట్టుకుని, ఆ లంచ్ పెట్టి ఊళ్ళో ఫ్లెక్సీ కట్టారు, ఉండవిల్లి కళ్ళుంటే ఇక్కడికి రా అని. ఆ ఫ్లెక్స్ ఫోటోలు తీసి నాకు వాట్సాప్ లో పంపారు. ఏంట్రా పరిస్థితి అంటే, చూడు ఇక్కడికి వచ్చి నీళ్లు చూడు. ఇది జరిగిన ఒక 6 నెలలకు ఎప్పుడో అదే ఊరు నుంచి వాళ్ళు వ్యతిరేక పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక్కసారి 2 సార్లు వచ్చి నీళ్లు చూడండి. ఇప్పుడు నీళ్లు ఏం లేవు. వీళ్ళు ఆ రోజున 6 మేకలు వేసి ఊరంతా భోజనాలు పెట్టి పార్టీ వాళ్ళు అడావిడి చేశారు, మీరు రెండని. కానీ ఆ డిస్ప్యూట్ లో నాకెందుకు, ఏదో ఆ పార్టీ వాళ్ళు అలా చేశారు, మీ పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఓకే దాంట్లో నేను కళ చేస్తున్నాను అన్న. ఈవేళ ఆ గ్రామంలో, ఆ నియోజకవర్గంలో ఎప్పుడు రానంత మెజార్టీ తోటి వైసీపీ గెలిచింది. ఆ నియోజకవర్గ హిస్టరీలో అది చరిత్ర. దీనికి కారణం ఏంటంటే, మీరు చేసిన పని కన్నా ప్రచారం ఎక్కువ చేసుకోవడం అన్నది భూమి ర్యాంక్ అయింది. పులివేంద్రకి నీరు ఇచ్చామన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా అసెంబ్లీ క్యాండిడేట్కి 90,000 మెజార్టీ ఏంటంటే, ఊరేదే 1,00,000 ఉంటాయి, 90
నీళ్లు తాగిన వాళ్ళంతా విశ్వాసఘాతులా? వాళ్ళకి చెంచా నీళ్ళు ఇచ్చి లీటర్ బాటిల్ ఇచ్చినట్టుగా మీరు ఇంప్రెషన్ ఇచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది. గొంతు కూడా తడవలేదు మనకి. ఇదేంట్రా ఇంత ప్రచారం చేసుకుంటారు. అయినా చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను పెద్ద భయంకరమైనటువంటి ఇదేం కాదు. 2004లో సుమారుగా అంతే వచ్చాయి. 2004లో ఆయనకి 37.59% వచ్చింది ఓటు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వచ్చింది, 39% వచ్చింది. 2004లో ఆయనకి 47 సీట్లు వచ్చాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మన ఆంధ్ర ప్రాంతమే లెక్కేస్తే 36 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 23 సీట్లు వచ్చాయి. సో ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ అధికారులు, ఎవరెవరైతే వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూర్చుని రేపు ప్రతిపక్ష పాత్ర పకడ్బందీగా పోషిద్దాం. 5 ఏళ్లలో వైసీపీ పార్టీ వాడు ఎవరు లేచి ఏమంటా 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అంటూ అందరూ లేచి వచ్చేవారు. జనం ఒప్పుకోరా 1,00,000 కోట్లు, లేకపోతే 1,00,000 కోట్లు తినేసిన మీకన్నా నయంలో బాబు అనుకున్నారా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. చేసుకుని, ఎందుకంటే ప్రతిపక్షం లేకపోతే డెమోక్రసీ లేదు. మీరు లాస్ట్ 5 years లో ప్రతిపక్షాన్ని నోరెత్తనివ్వలేదు సభలో. అందుకే రోడ్డు మీద పడ్డాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ప్రజల్లో తిరిగాడు. లేకపోతే సంవత్సరం పాటు అసెంబ్లీకి ఎమ్మెల్యేనే వెళ్ళకపోతే జనం ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించారంటే మీరు చేసింది జనానికి నచ్చలే. రేపు మీరు మాట్లాడబోయేది కూడా రేపు అసెంబ్లీలో తక్కువ మంది ఉన్న పర్వాలేదు, 26 మందితోటి కాంగ్రెస్ ఉండేది. తర్వాత మళ్ళీ అధికారంలో కూడా వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 మందితోటే కాంగ్రెస్ ఉండేది. ఇప్పటికైనా మీ స్ట్రాటజీని మార్చండి. ఇప్పటికైనా అప్పుడప్పుడు నిజం చెప్తాం అనేటువంటి ఒక ఆలోచన తీసుకురండి. ప్రతిపక్షంలో కూర్చున్నంతలో అదేమి అయిపోలేదు, మీ పార్టీ అయిపోలేదు, జనమే రిటర్న్ ఆఫ్ చేశారా? మీ పాత్ర మీరు ఎక్కడున్నా సరే సరైన పద్ధతిలో చేస్తారని నమ్మకం కలిగించడానికి ప్రయత్నించండి. అలాగే ఈ టోటల్ ట్రాన్స్పరెన్సీ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ అంటున్నాడో అలాంటి వాటిలో సహకరించండి, మీ సలహాలు ఇవ్వండి. ఇలా చేస్తే బాగుంటుందండి. ఇంకా అయిపోలేదు, నాది అయిపోయింది. ఎందుకంటే ఇంకో విషయం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నేను డిఫర్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి మన అవసరం లేదు కాబట్టి మనం వాళ్ళని ప్రాధాన్యపడి ఏమైనా తెచ్చుకోవాలి. ఇదే మన అవసరం ఉంటుంటే స్పెషల్ కేటగిరీ స్టాటస్ నేను అడుగుతున్నాను, అది ఇస్తేనే నేను మీకు సపోర్ట్ ఇస్తానని కండిషన్ పెడుతున్నాం. ఇది పూర్తిగా మన కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఏదైతే ఉందో దాని పూర్తి వ్యతిరేకం. వాళ్ళకి మన అవసరం ఉంటేనే మనం పనిచేస్తారా? ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగ ప్రకారం వాళ్ళు చేయవలసినవి చేయాలి. నేను 5 ఏళ్ళ నుంచి మొత్తుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు. మిమ్మల్ని అడుగుతున్నాను, అసెంబ్లీలో ఒక్కసారి 2014 జనవరిలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిందో ఆ జరిగినటువంటి చర్చ, దాని తీర్మానాలు, మనం పార్లమెంట్కి పంపినటువంటి ప్రెసిడెంట్కి పంపినటువంటి దస్త్రం మీద ఒక చర్చ పెట్టండి. ఎందుకంటే ఆ రోజున మీరు పూర్తిగా వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వ్యతిరేకించాడు, అక్కడ అనుకూలంగా మాట్లాడాడు. కానీ జగన్మోహన్ రెడ్డి టోటల్గా వ్యతిరేకించాడు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ పోయినా పర్వాలేదు, కానీ నేను ఈ విభజనని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పేసి బయటకు వచ్చినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున తలుపులు మూసేసి టెలికాస్ట్ ఆపేసినప్పుడు మాతో పాటు సెంట్రల్లో కూర్చున్నాడు. 25 మంది ఆంధ్రప్రదేశ్ ప్రాంత సభ్యుల్లో 14 మందిని సస్పెండ్ చేశారు. ఇది అన్కాన్స్టిట్యూషనల్. అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానాన్ని పక్కన పెట్టి అక్కడ చేయటమే ధైర్యం ఉంది. దాని మీద చేయొచ్చా లేదా అని. ఇది అయితే చేయకూడదు. పార్లమెంట్లో మన రిప్రజెంటేషన్ అందరినీ బయట పెట్టి దానికి ఈయనే ప్రత్యక్ష సాక్షి. చంద్రబాబు నాయుడు గారికి అయితే తెలియదు, ఎందుకంటే ఆయన ఎంపీ కాదు. వాళ్ళ ఎంపీలు ఉన్నారు 4, ఆ 4ని కూడా సస్పెండ్ చేశారు. ఈయన ఆ టైంకి మాతోటే అంతా సెంట్రల్లో కూర్చుని పెక్కమాలు వేసుకుని మా చుట్టూ మార్షల్స్ పెట్టి మమ్మల్ని కదలలేకుండా కనీసం టాయిలెట్కి వెళ్ళాలన్నా సరే అటే టాయిలెట్కి వెళ్ళండి, లోక్సభ టాయిలెట్కి వెళ్ళడానికి వీల్లేదని అంత రెస్ట్రిక్షన్స్ పెట్టిన దానికి ప్రత్యక్ష సాక్షి జగన్మోహన్ రెడ్డి.
ఈవేళ నువ్వు ఎందుకు అలా చేసావని వాళ్ళని అడగద్దు. జరిగిన దాని మీద చర్చ పెట్టండి. అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఆ తీర్మానం మీద లోక్సభలో చర్చ పెట్టండి. లోక్సభలో ఆ రోజు మనకు సపోర్ట్ చేసిన పార్టీలన్నీ వచ్చి చెప్పమనండి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కాదు, రాజ్యాంగ విరుద్ధంగా, ధర్మ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా విభజన ఏదైతే జరిగిందో దానికి ఏమిస్తారు మాకు? ఈవేళ ఏం కలిపేమంటలేదు. మేము విభజన జరగడం వల్ల మనకి జరిగినటువంటి నష్టం ఊడిపోయే విధంగానే విభజన చేశారు. అయితే అది ఎలా పూడ్చుకోవాలన్న దాని మీద తర్వాత వచ్చిన రాజకీయ పార్టీలు ఆలోచన చేయలేదు. ఇవాటికి మన ఆస్తులు ఏవైతే 20,000 కోట్ల దాకా రావాల్సి ఉన్నాయో అవి సెటిల్మెంట్ అవ్వరా. అవి లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారు గొడవ మొదలు పెట్టాడు, కానీ ఆయన 5 ఏళ్లలో ఆ ప్రయత్నం చేయలే. అవి ఇప్పుడు మీరు బాగున్నారు. కేసీఆర్తో సామరస్యంగా ఉండడం మనకు చాలా మంచిది. మోడీతో సామరస్యంగా ఉండడం మనకు చాలా మంచిది. మనకు ఎవరితోటి గొడవ అక్కర్లేదు. ఏదైతే చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాలో అది ఇవ్వకపోతే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదని చెప్పండి. నెలలో గంటలో లేకపోతే రాజీనామాలు చేసి బయటికి రావటం ఇది కాదు పరిష్కారం. రాజ్యాంగపరంగా పరిష్కారం చేయడం ఎలాగా అనేది క్లియర్గా ఉంది. ఏ రకంగా రైట్ చేయాలో క్లియర్గా ఉంది. దయచేసి ఆ లైన్లో థింక్ చేసి ఈ సంవత్సరం పూర్తవకుండానే 3 సెషన్లు జరుగుతాయి. ఈ 3 సెషన్లో ఏదో ఒక సెషన్లో లేకపోతే ఒక ప్రత్యేక సెషన్ పిలిచి ఆ రోజున మన అసెంబ్లీలో జరిగినటువంటి అందులో విజయలక్ష్మి గారు, మీ అమ్మగారు విజయలక్ష్మి గారు మాట్లాడారు, మీ పార్టీ వాళ్ళు మాట్లాడారు, లోక్సభలో నన్ను బయట పెట్టారు. ఈ ఏదైతే అవమానం జరిగిందో ఆ అవమానాన్ని మర్చిపోవద్దు. అలాగే కేసీఆర్ నాకు గుర్తు కొత్తగా సీఎం అయిన కొత్తలోనే ఒక మాట అడిగాడు, మాకు పోర్టు కావాలి అని. పోర్టు కావాలంటే ఆంధ్రాలోనే ఉన్నాయి, వాళ్ళకి సముద్రం లేదు. అంటే ఆంధ్రాలో ఒక పోర్టుని తెలంగాణ గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటాం, మా అవసరాలు వాడుకుంటాం అని అడిగాడని అనుకుంటున్నాను. దానికి ఎవడో సమాధానం చెప్పరా. ఈవేళ మీరు మంచి పాత్రలో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ కావాలో పోర్ట్ అడిగి వాళ్ళ మంచి డెవలప్ చేసుకుంటారండి. ఆ ప్రాంతం అంతా మనకి డెవలప్ అవుతుంది. ఖర్చు వాడు పెట్టుకుంటారు, ప్రాంతం మనకి డెవలప్ అవుతుంది. ఇది కాకుండా నాకు బాగా గుర్తు, ల్యాండ్ పిక్ అనేది ఏదైతే ఉండేదో అది రాజశేఖర రెడ్డి గారికి డ్రీము. ఇప్పుడు అక్కడ శ్రీ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చిత్తూరులో, శ్రీ సిటీ ప్రాజెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ దేశం వెళ్ళినా ఆ శ్రీ సిటీ ప్రాజెక్ట్ పట్టుకుని వెళ్ళాడు. అది ప్రారంభించింది రాజశేఖర రెడ్డి. ఈవేళ శ్రీ సిటీ ప్రాజెక్ట్ ఎలాగైతే మనకి ఒక A1 ప్రాజెక్ట్ గా ఉందో, రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశంలో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఈ వ్యాన్ పిక్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లో వ్యాన్ పిక్ చేసినంత జనరేషన్ ఎంప్లాయ్మెంట్ ఏది చేయదని ఆయనకు ఒక పెద్ద నమ్మకం. దాని మీద చాలా రోజులైనా కూర్చోబెట్టి 2 పోర్టులు వస్తాయి, ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, దాని చుట్టూ ఇండస్ట్రీలు వస్తాయి, ఇది మొత్తం వరల్డ్ లోనే టాప్ అవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉండేది. సరే, దాని మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చాయో ఇంకోటి వచ్చాయో అది పక్క పోయింది. ఇక్కడ నేను మీకు కోరేది ఏంటంటే, కరప్షన్ ఛార్జెస్ వేరు, ప్రాజెక్ట్ వేరు. ఓఫోర్స్ మీద కరప్షన్ ఛార్జెస్ వచ్చాయి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, మన రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పడిపోయింది, కానీ ఓఫోర్స్ పండం ఆపరా.